హాయ్ హలో ఎలా ఉన్నారు? టిఫిన్లు కాఫీలు అయిపోయినాయా? ఇప్పుడు లంచ్ కావాల్సిన కూర చెప్తున్నా. ఇగో దానికి కావాల్సినవి చిక్కుడుకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, పెసరడాలు. ఇది చిక్కుడుకాయ, పెసరడాలు, పాలు పోసి అనమాట. చూడండి, ఇవి కొంచెం పాలు ఆర్చి పెట్టుకున్నాను, ఉడకబెట్టి పెట్టుకున్నాను. విరాన్ చెప్పింది నాకు. చిక్కుడుకాయలు ముందు అలా ఉడకబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది. మా అమ్మ కూడా అంటుంది నూనెలో పెడితే గట్టి పడిపోతాయంట, అలా ఉడకబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది మెత్తగా అని పెద్దలు చెప్పారు కదా. తేలిగ్గా కూర బేగా అయిపోతుంది, ఉల్లిపాయ మగ్గుతో లేట్ అంతే కదా. ఇంకేంటి సంగతులు? ఎలా ఉన్నారు? తిన్నారు అందరూ? తినే ఉంటారు కదా. పిల్లలు స్కూల్స్కి అందరూ పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు కదా. బాగుంటుంది ఇది పెసరడాల కూర. పెసరడాలు చూస్తే నాకు చిన్న మూమెంట్ గుర్తొస్తుంది. చిన్ననాటి ఇది ఇలా చూపించాము. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఉండేది సుధా, నా క్లోజ్ డీరెస్ట్, నా ప్రియమైన హార్ట్ అనమాట. మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. క్యారెట్ తెచ్చుకుందాం కాదు, హెడ్ మాస్టర్ ఏమో నోట్లు రాసేదాన్ని కాదు. అయినా సరే దాన్ని చెప్పి నీ స్నేహితురాలు ఫోన్ చేయట్లేదు కదా, లెక్కలయ్యి నువ్వు చూడాలి కదా, దాని నోట్స్లో దాని చేత రాయించు, క్యారెట్ తెచ్చుకోక నువ్వు పెట్టాలి కదా అది. అయినా మేమిద్దరం షేర్ చేసుకునే వాళ్ళం. పెసరడాల కూర అంటే నాకు అది వాళ్ళ అమ్మ చేసిన పెసరడాల కూర అంటే చాలా ఇష్టం నాకు. పెసరడాల కూర ఉన్నప్పుడల్లా మామూలుప్పుడు కూడా బాక్సులు చేసుకుని తినేదాన్ని కాదు, దాన్ని అది పెట్టినా తినేదాన్ని కాదు, భోజనం చేసేదాన్ని. పెసరడాల కూర అని తీసుకెళ్ళేది. మాకు స్కూల్ దగ్గర పక్కన తోటలు అనమాట. అక్కడ కూర్చుని ఫ్రెండ్స్ అందరూ చేసుకుని ఈ పెసరడాలు చూసినప్పుడు వాళ్ళ అమ్మ అదే గుర్తొస్తుంది మాకు. పెసరడాలు అది అందుకు నాకు చాలా ఇష్టం. అది ఒక్క రోజు తినేదాన్ని దాని దగ్గర. రావే పెసరడాల కూర, పెసరడాల కూర తిరిగిలా దాన్ని తీసుకెళ్ళి లేకపోతే మాస్టర్ నన్ను తీసుకెళ్ళేవాడు, పెట్టేవాడు, నన్ను ఎంబెత్తాడు. ఇది బాబు అది దీనికి అంత స్వీట్ మెమరీ. ఇది చూసేటల్లా నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి గుర్తొస్తుంది. వంకాయ చిక్కుడుకాయలు అయితే వంకాయ వేసుకోవచ్చు, లేదంటే ఊరికినే ఏమీ లేదనుకో. ఇప్పుడు ఏమి అంత టేస్ట్ ఏమి ఉండలేదు కానీ ఈ మగ్గాక అప్పుడు ఒకటి వేసుకుని ఇగో దీంట్లో ఇవి వేస్తే బాగుంటుంది. పాలు పెట్టుకున్నాను పక్కన, అంతే, ఏమి లేదు, ఈజీ, చాలా ఈజీ. కొంచెం మగ్గాక ఉప్పు వేసేది కదా అయిపోద్ది. ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఇందులో ఉప్పు ఉంటుంది కదా, అది సరిపోద్ది. దీనికి తగ్గట్టే వేసాను నేను. కాసేపు మగ్గిపోద్ది, స్టీల్దే కదా మగ్గిపోద్ది. ఇప్పుడు కూడా మగ్గిపోద్ది స్టీల్ది, వేడి ఎక్కువ కదా. స్టీలు, ఇనుము, మట్టి పాత్రలు వాడమంటున్నారు కదా, ఇవి వేసేస్తున్నాం. అల్యూమినియం అన్నీ విడిచిపెట్టాను, నెమ్మదిగా అన్నీ వదిలిస్తున్నాం వాటిని, ప్లాస్టిక్. మా పాప ఎప్పుడో చెప్పింది, అమ్మ ఏమండి మనకి ఆ బ్రిటిష్ వాళ్ళు శిక్ష కోసం వేసారు, అది తినకూడదు అని మా పాపకి ఎప్పుడు తీసేయమ్మా. ఎదుగా అవేర్నెస్ వస్తుంది మనకు కూడా. మనకేంటంటే స్టీల్ మాడిపోతాయి, చివండి ఎలా వాడినా బాగుంటుంది అని ఒక నమ్మకం కదా. ఇదా చూడు, ఇది వండుతున్నా, అయిపోయింది అంతే, మగ్గిపోయింది. పాలు పోసేస్తున్నాను, ఇది పాలు బాగానే పడతాయి, అదే టేస్ట్. ఇవి కూడా వేసేస్తాం, అయిపోయింది. ఈజీ. ఎలా మొట్టమొదట వంట చేసేది చిన్నపిల్లలు అప్పుడు ఈ కూర కోడిగుడ్డు పెసరడాలు. మా పాప అన్న పెసరడాలు ఎలా ఉండాలని అడిగింది. ఇప్పుడు అసలు తెలిసేది కాదు దానికి. పెద్దవాళ్ళు లేకపోతే ఇదే కూరలు ఉండేవాళ్ళు, అటుకాయ ఇప్పుడు ఇవన్నీ సింపుల్. అదన్నమాట. ఎలా ఉంది కూర? అయిపోయింది, బాగుందా? కలర్ఫుల్గా ఉంది కదా.
అదిగో ఇది చూడండి ఎంత టేస్ట్గా ఏదా ములిగి దాకా పోసుకుంటే ఈ పెసరడాలు కొంచెం పీల్చుకుంటాయి అన్నమాట. సింపుల్ అండ్ టేస్టీ. పెసరడం చిక్కుడు పాలు పోసి బెస్ట్ కాంబినేషన్. చూడు ఈ చిక్కుడు లేకపోతే వంకాయ వేసుకోవచ్చు. చాలా బెస్ట్ కాంబినేషన్. ట్రై చేయండి. మళ్ళీ చిక్కుడుకాయలు మనకు దొరకవు, అయిపోద్ది కదా సీజన్. ఎప్పుడు దొరుకుతున్నాయి ఇప్పుడు. సరేనా, లాస్ట్కి ఒకసారి చూసేయండి. ఇదిగో అందరూ చేసుకోండి. అదిగో 3 నిమిషాలు కూడా పట్టల, అన్నీ రెడీ చేసుకుని చేశాం కదా, ఈజీ అయిపోయింది. బాయ్ బాయ్ బాయ్.